సింగీతం శ్రీనివాసరావు గారిది ఎట్ ద ఏజ్ ఆఫ్ 94 ఏజ్ ఇప్పుడు 94 ఇయర్స్. సో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. డైరెక్షన్ అయితే చేయలేదు, లైక్ మెయిన్ స్టోరీ స్క్రీన్ ప్లే అయితే అతనే ఇచ్చారు. సో దీనికి నాగశ్విన్ గారు కావచ్చు, ఇంకా వేరే వేరే పర్సన్స్ హెల్ప్ చేయడం అయితే జరిగింది. మూవీ వచ్చేసి ఇప్పుడు మొన్ననే లైక్ 12th కి మూవీ అనేది అయితే రిలీజ్ అయింది. సో నేను నిన్న నైట్ మూవీ అనేది చూసా. మన AAA సినిమాస్ లో మూవీ అనేది అయితే నేను చూడడం అయితే జరిగింది. ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ, అంటే సారీ, బిఫోర్ గోయింగ్ టు వాచింగ్ దిస్ మూవీ నేను కొద్దిగా టెన్షన్ పడ్డా. ఎందుకంటే దీని గురించి కొద్దిగా అంత కంటెంట్ అనేది విన్నా. అదేంటంటే ఇంట్లో మొత్తం సాంగ్స్ ఏ ఉంటాయి, అంటే వాళ్ళు మాట్లాడుకున్నాడు కూడా మొత్తం పాటల్లోనే మాట్లాడుకుంటారని చెప్పేసి ఆ యొక్క లైక్ వినడం అయితే జరిగింది. సో నాకేమనిపించిందంటే మాత్రం పాటలే అంటున్నారు, అంటే వాళ్ళు మాట్లాడుకోవడం కూడా పాటల రూపంలోనే మాట్లాడుకుంటారు కదా. సో మరి నేను మూవీ మొత్తం నేను చూడగలుగుతానా, మరి చూడలేనా, మధ్యలో నుంచి నేను బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి నేను అనుకున్నా. సో అదే భయంతో నేను మూవీకి అయితే వెళ్ళా. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ నేను మాత్రం ఒక సెకండ్ కూడా నేను అసలు స్క్రీన్ నుంచి లైక్ థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి నాకైతే అనిపించలేదు. నాకు నిజంగా అంత ఎంగేజింగ్ గా, అంత ఎంటర్టైనింగ్ గా మూవీ అనేది తీశారు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం కుబేరపురం అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో కొన్ని వింత సంఘటనలు అనేవి జరుగుతాయి. బంగారం అని చెప్పేసి, మైన్స్ అని చెప్పేసి, మాటలు అంటే మనుషులందరూ మాటలు కాకుండా వాళ్ళు మాటలు కూడా పాటల రూపంలో పాడుకుంటున్నారు. అలా కొన్ని వింత విశేషాలు జరుగుతూ ఉంటాయి. సో అవి ఎందుకు జరుగుతాయి, మరి దాని బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, మరి దానికి పరిష్కారం ఏంది, వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఈ మూవీలో కొన్ని క్యామియోస్ ఉంటాయి. సో అవి నేను ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, లైక్ రివీల్ చేయలేను, మీరు మూవీ చూస్తే తెలుసుకోలేదు. ఎందుకంటే నేను అంత ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి అంత స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి. ఇక మూవీలో నాకు నచ్చిన పాయింట్ అయితే మూవీ పేసింగ్. మూవీ అయితే మీకు మూవీ ఓపెన్ అవ్వగానే మీకు ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. లైక్ వీళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ ఇంట్రడక్షన్, హీరో సపరేట్ ఇంట్రడక్షన్, హీరోయిన్ సపరేట్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి అక్కడ ఎక్కడ ఉండదు. మీకు మూవీ ఓపెన్ అవ్వగానే డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతుంది. పేస్ అనేది స్పీడ్ గా ఉంటుంది. మూవీ అనేది మీకు ఎక్కడ ఆగదు. ఓకే, సో ఇక మూవీలో మరి మొత్తం పాటలు ఉన్నాయా, అసలు మాటలను వాళ్ళు ఎక్కడ మాట్లాడుకోరా అంటే దట్ ఈస్ రాంగ్. మీకు స్టార్టింగ్ లో ఉంటాయి, బట్ వాళ్ళు వాడుకోవడానికి రీజన్ ఏందని చెప్పేసి కూడా అందులో క్లియర్ గా మీకు చూపిస్తారు, చెప్తారు కూడా. అది క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. ఈ మాటలు మాట్లాడుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఏంటి పరిష్కారం అని చెప్పేసి మాత్రం కూడా మీకు క్లియర్ కట్ గా అయితే చూపిస్తారు. సో ఇది కూడా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో మంచి మెసేజ్ కూడా ఉంది. సో అది కూడా ఇప్పుడు నేను రివీల్ చేయలేను, మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో నాకు బెస్ట్ అనిపించింది కాస్టింగ్. ఇంకా కాస్టింగ్ వచ్చేసి మన హీరో వాళ్ళు యాక్ట్ చేసిన ముగ్గురు క్యారెక్టర్స్, లైక్ హీరో, హీరోయిన్, ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ముగ్గురు డెబ్యూటెంట్సే. నాకు వాళ్ళ ముగ్గురి లైక్ వాళ్ళ క్యారెక్టర్ అంటే లైక్ వాళ్ళని సెలెక్ట్ చేయడం చాలా మంచి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా యాప్ట్ అయ్యారు, మంచిగా బాగా చేశారు. అంటే ముగ్గురు కాంబినేషన్ అనేది బాగుంది. ఎస్పెషల్లీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు గౌరీనో ఏమో నాకు తెలియదు, అంటే నేను మూవీలో ఉండే క్యారెక్టర్ నేమ్ చెప్తున్నా. ఆమెది మాత్రం నాకు ఫేస్ కట్ మృణాల్ ఠాకూర్ లాగైతే అనిపించింది. సో ఆమె వే ఆఫ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆమె ఫేషియల్ టోటల్ లుక్ కావచ్చు, నాకు అలానే అనిపించింది. ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగున్నాయి. ఎందుకంటే వైజయంతి మూవీస్, సో వైజయంతి మూవీస్ గురించి సపరేట్ గా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు డైరెక్షన్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 94, ఇప్పుడు సంగీతం శ్రీనివాస్ గారి ఏజ్ 94 ఇయర్స్. సో 94 ఇయర్స్ లో కూడా ఇంత మంచిగా డైరెక్షన్ చేసి, ఇప్పుడు ఉండే కొత్త కాదు, కొంతమంది మూవీస్ తీసిన డైరెక్టర్స్ కి లైక్ చెంప మీద పడేయాలని కొట్టినట్టు ఉంది. అరే నాయనా, ఇది మూవీ తీసడం అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ ఎంచుకోండి, కొత్త కాన్సెప్ట్స్ ని ఎంచుకొని మూవీస్ అనేది తీయండి. అయితే ఖచ్చితంగా జనాలకు అనేది మూవీ అనేది నచ్చుతుంది. అంటే అవే మనం మూవీ చూస్తుంటాం, అవే రొటీన్ కమర్షియల్ మూవీస్ అనేటివి ఆల్రెడీ చూసేసాం. సో దాన్నే తిప్పుతూ అని చెప్పేసి మళ్ళీ దాన్ని షూట్ చేసి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా కొత్త కాన్సెప్ట్స్ అనేది రావాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూడడానికి కూడా సంథింగ్, ఇప్పుడు ఇదే మూవీ ఎవరో లైక్ బయట రివ్యూవర్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అరే అదే రొటీన్ అని చెప్పేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా నేను మూవీ వెళ్ళకపోతుంది. సంథింగ్ ఏదో ఉంది, మొత్తం పాటలే అంట మూవీ మొత్తంలో. మరి ఎలా మూవీ అనేది అసలు ఎలా షూట్ చేయడం జరుగుతుంది, మరి మూవీ అనేది ఎలా మనకు బోర్ కొడుతుందా, మరి బాగుంటుందా, బాగాలేదా అని చెప్పేసి లైక్ చూడడానికి నేను మూవీ అనేది డెఫినెట్ గా చూసా. సో నాకైతే బాగా నచ్చింది. ఓకేనా, సో ఇది మూవీ మీద ఉన్న నా ఒపీనియన్, నా రివ్యూ అనుకోండి. మీరు చూసారా, మరి మీరు చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.